This program has been made possible by the friends and partners of the Living Way Church. So for few days, few weeks, maybe we'll talk on the blessing of God. కొన్ని వారాలు మనము ఈ వాక్యం గురించి మాట్లాడుకుందాము. So I pray that the blessing of God will overtake you in Jesus' name. Amen. Can't hear your amen. Amen. Okay. So many Christians are ignorant of what belongs to them in Christ Jesus. దేవునిలో వారు ఏదైతే కలిగి ఉన్నారో వాటిని కొంతమంది క్రైస్తవులు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. Okay, Bible says in Revelation chapter 1 that Jesus made us kings and priests. రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో ఏమై రాసి ఉన్నదంటే దేవుడు మనల్ని రాజులుగా సృష్టించి ఉన్నారని. Okay, but many people they live a beggarly life because they don't know who they are in Christ Jesus. కానీ కొంతమంది ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళు ఇంకా అడుక్కునే స్థితిలోనే ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళని ఎలా సృష్టించారో అని మర్చిపోతున్నారు. When I got saved, I was still living a defeated life because I was ignorant of the word of God. నేను రక్షింపబడిన తర్వాత కూడా ఇంకా ఓడిపోయిన జీవితం ఎందుకు జీవిస్తుండే అంటే వాక్యపు జ్ఞానము లేకుండే. అందుకనే I began to live in defeat. Bible says every promise is activated in our life through the knowledge of the word of God. బైబిల్ ఏం చెప్తుందంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము ఎలా వస్తుంది అంటే దేవుని జ్ఞానం వలన. Okay, so when you know what you have in the word of God, then you have access to what is in the word of God for you. మీకు దేవుని వాక్యము తెలిసినట్లయితే మీ జీవితంలో దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది మీరు పొందుకోగలుగుతారు. If you know from God's word that blessing is yours, then you will receive that blessing. దేవుని వాక్యము తెలుసుకున్నట్లయితే ఆశీర్వాదము మీద ఉంటుంది. So I want to encourage you to take scriptures that speak of the blessing of God and start confessing every day that I am blessed, I am blessed. I am telling you, in few days your situation will change. దేవుని వాక్యమును మీ జీవితంలో తీసుకొని ప్రతిరోజు పలకడం వలన మీరు ఆశీర్వాదం పొందుతారు. As a pastor, it is my desire that you develop a blessing mentality. Blessing mentality undala. ఏ mentality undala? మన ఒకసారి చేతుల పైకి బిగ్గరగా చెప్పండి, బ్లెస్సింగ్ మెంటాలిటీ అనండి. బ్లెస్సింగ్ మెంటాలిటీ. మిరకల్ మెంటాలిటీ ఉండొద్దు. ఏ మెంటాలిటీ ఉండాలా? బ్లెస్సింగ్ మెంటాలిటీ. బ్లెస్సింగ్ మెంటాలిటీ వేరు, మిరకల్ మెంటాలిటీ వేరు. మిరకల్ మెంటాలిటీ ఈజ్ మిరకల్స్ ఓన్లీ బ్రింగ్ us అవుట్ ఆఫ్ క్రైసిస్. అద్భుతాలు ఒట్టి కష్టమైన సమయంలో పని అవుతాయి. కానీ మన దేవుని డిజైర్ ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, మన కుట్టి అద్భుతాలు కావాలనే దేవుడు ఆశించట్లేదు. మనం అద్భుతాల పైన ఒక గొప్ప విషయం ఉంది, దాని పేరు ఏమంటే ఆశీర్వాదము. ఆశీర్వాదంలో మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు, నాట్ మిరకల్స్. ఓకే, సో మనకు అందరికి మిరకల్ మైండ్ సెట్ ఉండొద్దు. Amen. Amen. We should have a blessing mindset. Amen. Amen. So many Christians have faith in curses. చాలా మంది విశ్వాసులకు శాపాల మీద ఎక్కువ విశ్వాసం ఉంది. ఇప్పుడు నేను చాలాసార్లు డెలివరెన్స్ సెషన్స్కి వెళ్ళాను. యూనో ఐ వాస్ ప్రేడ్ ఫర్, బట్ దట్ డజంట్ వర్క్. ఇట్ ఈస్ అన్ఫ్రూట్ఫుల్. ఎందుకు చెప్తాను? ఎందుకంటే ప్రేయర్ చేసామనుకోండి డెలివరెన్స్ అవుతుంది, ఆ వ్యక్తి నుంచి దయ్యం వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏం కావాలి ఆయనకి? వినిపిస్తలేదు. వాక్యము కావాలా? వాక్యము లేకపోతే మళ్ళీ బాండేజ్, మళ్ళీ దయాలు ఎలా కొట్టుకుంటారు, మళ్ళీ ఏమవుతుంది? ప్రేయర్ 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 కాదు. అన్నిటికీ సొల్యూషన్ ఏంటి? వాక్యం. వాక్యం తెలిసే వాక్యానుసారం ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఐఎమ్ టెల్లింగ్ యూ. సో టుడే ఐఎమ్ గోనా టాక్ అబౌట్ బ్లెస్సింగ్ మెంటాలిటీ. ఈ రోజు నేను ఆశీర్వాదం యొక్క మనస్తత్వం గురించి మాట్లాడతాను. ఓకే, సో ఐ విల్ గివ్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రైసిస్ అండ్ బ్లెస్సింగ్. What is a blessing? What are blessings? What are curses? According to Deuteronomy chapter 27. శాపాలు విడుదల చేస్తారు యాజకులు. ఆ శాపాలు బ్లెస్సింగ్స్ 28వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. సో యూ కెన్ లుక్ ఎట్ ద స్క్రీన్. దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. ఇవన్నీ బ్లెస్సింగ్స్ అండి. ఓకే, ఎలివేషన్ ఈజ్ అ బ్లెస్సింగ్. ఆమేన్. ఇటు సైడ్ ఏమో శాపాలు. మీకు మాట చెప్తున్నాను, చాలా మంది మెంటాలిటీ, చాలా మందికి ఫేత్ దేని మీద ఉంది తెలుసా? కర్సెస్ మీద ఉంది. మన దేశంలో క్రైస్తవులు చాలా కన్ఫెషన్ నమ్ముతారు. ఏం కన్ఫెషన్? మా తాత ఏదో తప్పు చేశాడు, మా డాడీ ఏదో తప్పు చేశాడు, మా తాత తప్పులు చేశాడు, వాళ్ళ పాపాలన్నీ నేను ఒప్పుకోవాలా అంటారు. బైబిల్లో ఒక మాట చెప్తారు, రిలీజియస్ పీపుల్కి ఇష్టం లేని మాట మీకు చెప్పాలా? చెప్పొచ్చా? సిల్వ పైన ఉన్న దొంగ
నేను పాపిని అని ఒప్పుకున్నాడా? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నాడా? యేసుక్రీస్తు ప్రభు. వినిపిస్తలేదు, వినిపించట్లేదండి. యేసుక్రీస్తు అమ్మా పాపిని అన్నాడా? యేసయ్యా నువ్వే నా ప్రభు అన్నాడా? నువ్వేనా? బైబిల్ చదవలేదా? కమాన్ చెప్పండి. నువ్వే ప్రభు అన్నాడు. అందుకే యేసయ్యమను యు షల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. ఆమేన్. సో యు ఆర్ నాట్ బోర్న్ అగైన్ బై సేయింగ్ ఐఎమ్ అ సిన్నర్, ఐఎమ్ అ సిన్నర్, ఐఎమ్ అ సిన్నర్. నేను పాపిని రక్షింపబడరు. ప్రభు యేసే నా దేవుడు, నా రక్షకుడు అంటేనే మనం రక్షింపబడతాము. ఆమేన్. రైట్? సో our faith is more in the curse. What are blessings? Number 1, elevation. మనం ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం కింద ఉంటామో మన జీవితంలో హెచ్చింపు ఉంటది. ఆమేన్. Can somebody shout amen? Amen. మీ జీవితంలో హెచ్చింపు ఉండును గాక. ఆమేన్. కల్చర్ మర్చిపోయారు మళ్ళీ. మీ జీవితంలో హెచ్చింపు ఉండును గాక. ఆమేన్. Amen. ఎలివేషన్ ఉంటుంది లైఫ్ లో. ఆమేన్. Number 2, read this. Fruitfulness. ఫలిభరితం అవుతారు. ప్రతి విషయంలో, బిజినెస్ లో ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది, మీ ఉద్యోగంలో ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది, చేసే ప్రతి పనిలో ఫ్రూట్ కనిపించును గాక. ఆమేన్. సో ఎప్పుడు ఇది వెన్ యూ హ్యావ్ అ బ్లెస్సింగ్ మైండ్ సెట్. ఆమేన్. బ్లెస్సింగ్ మైండ్. ఈ రోజుల్లో అందరు పాస్టర్ గారు, మా ఇంటి పక్కన వాళ్ళు పొద్దున్న లేవగానే నిమ్మకాయలు పెడుతున్నారు మా ఇంటి ముందు. పాస్టర్ గారు మరి మరి రెడ్ కాడల్ పౌడర్ పెడుతున్నారు, అలాగే పాస్టర్ గారు ఒక మిర్చి పెడుతున్నారు. నో ప్రాబ్లం. ఒక కీర కూడా కట్ చేసి ఇవ్వమనండి, పిండుకొని తినొచ్చు. ఏమి కాదు చెప్పండి, ఏమి కాదు అని చెప్పండి. కానీ మన క్రిస్టియన్స్ భయపడతా ఉంటారు. మనలో ఉన్న దేవుడు బయట ఉన్న నిమ్మకాయ కంటే చాలా గొప్పవాడు. అయినా భయపడతారు, పిల్లి దాటంగానే భయపడతారు, ఏదో అవుతుంది. వై? బికాస్ యు ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ కర్సెస్. ఎందుకంటే మీరు శాపాల మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. యు ఆర్ టూ మచ్ ఫోకస్డ్ ఆన్ కర్సెస్. నంబర్ 3, హెల్త్. చెప్పండి, హెల్త్ అని చెప్పండి. మీరు అనుకుంటారు ఏం హెల్త్ పాస్టర్? చూడు, ఒక మాట చెప్తాను. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి లేరంటే దట్స్ అ బ్లెస్సింగ్. ఆమేన్. దట్స్ అ బ్లెస్సింగ్. ఆమేన్. దాన్ని బట్టి దేవునికి సంతోషించాం, దానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాం. వాట్ మెనీ పీపుల్ థింక్ ఈస్ హీలింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్. But let me tell you something. Living in good health is a blessing. Amen. 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 అందుకనే ఒక మాటను మీ జీవితం నుంచి లాతు కొట్టి పంపించాలి బయటికి. ఏం తెలుసా? నా ఏజ్ పెద్దగా అవుతుంటేనే నాకు అనారోగ్యం వస్తుంది అని చెప్తారు చాలామంది. ఈ ఏజ్ అవుతుంది కదా బ్రదర్. అప్పుడు చెప్పారు 40కి రాగానే మీరు మారిపోతారులే పాస్టర్ అన్నారు. తిండి మారిపోతుంది. 50కి రాగానే అన్ని మారిపోతాయి, అది మారిపోతుంది, షుగర్ వస్తుంది. బైబిల్లో రాయబడి ఉంది అలాగా? చెప్పండి. అలా అన్నీ నమ్ముతారు. ఇంకేం చెప్తారంటే మనం గ్రో అవుతుంటే బోన్స్ అన్ని వీక్ అయిపోతాయి. బైబిల్లో రాయబడి ఉంది మోషే 120 years ఈజ్ న్యాచురల్ ఫోర్సెస్ వేర్ నాట్ అబేటెడ్. అంటే 120 కూడా ఆయన పిల్లలు కనగల శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. మౌంటైన్ ఎక్కాడంట ఆయన, ట్రెక్కింగ్ వెళ్ళాడు 120 yearsకి. హల్లెలూయా చెప్పగలరా? అంటే పాత నిబంధన ఇన్ఫీరియర్ నిబంధనలో ఉంటూ ఆయన అలా జీవించాడంటే, కొత్త నిబంధనలో యేసయ్య రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు మనం ఇంకా ఎంత మంచి ఆరోగ్యంగా ఉండాలో ఆలోచించండి. ఆమేన్. హల్లెలూయా. సో డోంట్ బి కర్స్ లో విశ్వాసం పెట్టకండి, కర్స్ లో. ఇంకో మాట చెప్తాను, చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. అలా వింటున్నారా? అంటే కళ్ళలో వచ్చారండి, మా ఇంట్లో మా పెద్దమ్మ చనిపోయింది మొన్న, పెద్దమ్మ వాసన మా ఇంట్లో అట్లనే ఉంది, మా పెద్దమ్మ వచ్చి మాతో మాట్లాడుతుంది. పెద్దమ్మ కాదు, అస్సలు కాదు, అదొక దురాత్మ. వింటున్నారా? ఇట్స్ కాల్డ్ ఫెమిలియర్ స్పిరిట్. సో దయ్యాల గురించి మీరు భయపడకండి. వినిపించట్లేదు? మీరు అనొచ్చు పాస్టర్ గారు నేను చాలా దేవుని రాజ్యంలో చాలా చిన్నవాడిని. మీరు దేవుని సంఘములో, దేవుని శరీరంలో అదేమంటారు, దట్ లిటిల్ టో, చిన్న ఫింగర్ కాలుకుంటారు కదా, టో, చిట్కిన వేలు గోరులాగా ఉన్న ప్రతి అపవాది పైన మనకు అధికారం ఇవ్వబడింది. భయపడద్దు. యూ షుడ్ బి బ్లెస్సింగ్ మెంటాలిటీ. కానీ మన ఫేత్ అంతా ఎక్కువ దేని మీద ఉంది? కర్స్. అయ్యో కర్స్ అయిపోతుంది. ఎఫిషియన్స్ చాప్టర్ 1:3 చూద్దామండి. ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఓకే, కెన్ వి హావ్ ద వర్స్ ప్లీజ్? యా. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఓకే, somebody shout blessed Blessed be the God and Father of our Lord Jesus Christ who has already blessed చేసేసాడు దేవుడు. ఆమేన్. బ్లెస్ చేస్తాడని ఉందా? బ్లెస్ చేశాడని ఉందా? చేశాడు. వినిపించట్లేదు? చేశాడు. దేవునికి నేను ఒక మాట చెప్తాను, దేవునికి ఎర్ర సముద్రం చీల్చడం ఈజీ, కానీ చాలా మంది పెదాలు తెరవడం కష్టం. దేవునికి పెదాలు తెరిచి చెప్పండి బ్లెస్సింగ్ అండ్ బ్లెస్సెడ్ అని చెప్పండి. ఆల్రెడీ బ్లెస్డా? వినిపించట్లేదు? ఆల్రెడీ బ్లెస్డ్. ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? ఆ పాల్ లెటర్ రాస్తూ ఏమంటున్నాడు? యు ఆర్ బ్లెస్డ్. లాస్ట్ చాప్టర్లో 18వ వచనంలో రాయలేదు. సో పౌలు ఏమంటున్నాడంటే నువ్వు ఆల్రెడీ బ్లెస్డ్ కాబట్టి నువ్వు సంతోషంగా జీవించు, నువ్వు ఆల్రెడీ బ్లెస్డ్ కాబట్టి ఈ పనులు చెయ్యి అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు మంచిగా అయిన తర్వాత బ్లెస్సింగ్ వస్తుందని చెప్పట్లేదు. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజే నీవు ఆస్వాదింపబడ్డావు. సో అందుకే సువార్త ప్రకటించు, అందుకే సంఘానికి రా. ఆమేన్. సంఘం అంటే ఏంటి? మీరేమనుకుంటారు? చెప్తున్నాను, జాగ్రత్త వినండి. వై ఐ ఆస్క్ యూ టు కమ్ ఎర్లీ టు చర్చ్? లిసన్ టు మీ. చర్చ్ అంటే మీరేమనుకుంటారు? ఫెలోషిప్. పెళ్ళిళ్ళు కావాలి, ఇక్కడ చనిపోతే సమాధి కావాలా, ఇంకేం కావాలా? ప్రార్థనలు కావాలా అనుకుంటారు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ద వర్డ్ చర్చ్ ఇన్ ద గ్రీక్ ఈజ్ ద వర్డ్ ఎక్లీసియా. అందరూ చెప్పండి ఎక్లీసియా అని చెప్పండి. ఎక్లీసియా అర్థం ఏంటి తెలుసా? గ్రీక్లో లెజిస్లేటివ్ పవర్ ఉన్న ప్లేస్. ఏ పవర్ అండి? వినిపించట్లేదు? రాజ్యసభలో ఒక బిల్లు పాస్ చేస్తే ఏమవుతుంది? ఇండియాలో అది చెల్లాలి అంతే. ఇంకా అలాగే ఈ భూమి మీద దేవుడు మనను లెజిస్లేటివ్ అథారిటీ లాగా పెట్టాడు. మనం ఏమైతే ప్రార్థన చేస్తామో ఈ భూమి పైన అదే జరుగుతుంది. దట్స్ వై కమ్ టు చర్చ్. డోంట్ సీ యువర్ సెల్ఫ్ యాజ్ లిలిమిలి టైనీ ప్యూని. కమ్ టు చర్చ్. యూ హ్యావ్ అథారిటీ. ఆమెన్. అధికారం ఇచ్చి ఉన్నాడు దేవుడు. మనము శాపంలో లేము. దేవుని ప్రతి ఆశీర్వాదం మనలో ఉన్నది. ఆల్రెడీ బ్లెస్డ్ us with every spiritual blessing. స్పిరిచువల్ బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ డిపాజిట్ అయి ఉన్నది. హలో, మీ ఆశీర్వాదాలు డిపాజిట్ అయి ఉన్నాయా? వినిపించట్లేదు? అయితే వేరే వాళ్ళకి కారు వస్తే మీరు బాధపడాలా? వేరే వాళ్ళకి ఇల్లు వస్తే మీరు బాధపడాలా? లేదు. ఎందుకు? మీ బ్లెస్సింగ్ దేవుడు మీకోసము పెట్టి ఉన్నాడు. మీరేదో చేస్తే రాదు. మీలో ఏ మంచితనము, నాలో ఏ మంచితనము లేదు. క్రీస్తు యేసే మనలో మంచివాడై ఉన్నాడు. అందుకే పాత నిబంధన వాళ్ళు ఒకటి అర్థం చేసుకున్నారు, మన మంచి క్రియలతో మన దేవుని ముందు వెళ్ళలేము. అందుకే ఏం చెప్తారు తెలుసా? లార్డ్ ఇఫ్ ఐ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ యువర్ సైట్ అంటారు. ప్రభువా, నేను నీ ఎదుట కనికరాన్ని పొంది ఉన్నాను అంటే ఇది చెయ్యి ప్రభువా అన్నారు. పాత నిబంధనలు కూడా వాళ్ళు దేవుని కృపపైన ఆధారం పడే వాళ్ళు ఉన్నారు. They depended on the grace of God. So what is good in you is the grace of God. Let's go to Genesis chapter 1. ఆదికాండం 1వ అధ్యాయం 28వ అధ్యాయం చూద్దామండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఫస్ట్ ఆస్వాదించాడా, లేకపోతే మీరు అన్ని పనులు చేసిన తర్వాత ఆస్వాదిస్తానన్నాడా? ఆశీర్వదించాడు. ఫస్ట్ ఆస్వాదించాడు. ఫస్ట్ గాడ్ విల్ బ్లెస్ యూ. మీరేదో చేసినందుకు దేవుడు ఆస్వాదించాడు. మిమ్మల్ని ఆస్వాదించాడు కాబట్టి మీరు ఆ పనులు చేయమని చెప్తున్నాడు దేవుడు. ఫస్ట్ కమ్స్ ద బ్లెస్సింగ్, దెన్ కమ్స్ ది అసైన్మెంట్. ఫస్ట్ ఏమొస్తుందండి? బ్లెస్సింగ్. తర్వాత ఏమొస్తుంది? అసైన్మెంట్. మీ లైఫ్ లో మీ అసైన్మెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే బ్లెస్సింగ్ మీ పైన ఉండాలా? ఆ బ్లెస్సింగ్ మీ పైన ఉందా? వినిపిస్తలేదు? మళ్ళీ ఎందుకు అవుతలే పాస్టర్? బ్లెస్సింగ్స్ ఎందుకు అవ్వట్లేదు పాస్టర్? బికాజ్ యు ఆర్ నాట్ బ్లెస్సింగ్ మెంటాలిటీ. మీలో చాలా మంది యోబులాగా ఉన్నారు. యోబు ఎలా తెలుసా? బలులు అర్పిస్తుండా కూడా ఏం ఆలోచిస్తున్నారు? నా పిల్లలు ఏదో తప్పు చేస్తున్నారేమో, నా పిల్లలు ఏదో తప్పు చేస్తున్నారేమో. కొంతమంది ఎంత స్పెషల్ అంటే వాళ్ళ ఆలోచనలో మంచి దాంట్లో కూడా చెడ్డను వెతుకుతారు. మెనీ పీపుల్ మంచి దాంట్లో కూడా ఏం వెతుకుతారు? తప్పులు వెతుకుతారు. యోబు ఏం చేశాడండి? దేవుని భక్తుడు, నీతిమంతుడు, ఆయన బలులు అర్పిస్తుండే ఏం ఆలోచిస్తున్నాడు? నా పిల్లలు తప్పు చేస్తున్నారేమో, నా పిల్లలు తప్పు చేస్తున్నారు. అందుకే తప్పైంది ఆయన లైఫ్లో.
అని ఏమంటాడు, యోబు ఏమంటాడు, నేను ఏదైతే భయపడుతున్నో అదే నా జీవితంలో ఏందంటాడు. సో చాలా మంది ఏం చేస్తారు, లార్డ్ బ్లెస్ మీ అంటారు, కానీ మైండ్లో ఎప్పుడు ఏం నడుస్తూ ఉంటుంది, కర్స్ 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 కర్స్. అందుకే కర్స్ అవుతుంది వాళ్ళ లైఫ్లో. సే ఐ యామ్ బ్లెస్డ్. వినిపించట్లేదండి? I am blessed. దేవుడే బ్లెస్ చేశాడు మనుషులను, చూడండి. అండ్ గాడ్ బ్లెస్ దెమ్ అండ్ గాడ్ సెడ్. కానీ మీ మైండ్ ఏమంటుంది తెలుసా, ఐ యామ్ కర్స్డ్ అని అంటున్నారు. ఫైనాన్షియల్గా మా జీవితంలో ఏమీ లేదు, చాలా కష్టంగా ఎందుకు ఇన్ని రోజులు మీరు ఆస్వాదింపబడ్డారని మీకు తెలియదు. మీరేమనుకుంటున్నారంటే నేనేదో చేస్తే ఆస్వాదింపబడతా, లేకపోతే శాపాలు వెళ్ళాయి. పాస్టర్ గారు ఉట్టిగా శాపాలు పోతాయి. ఆ పాస్టర్ కొంచెం మట్టి తీసుకురండి ఇజ్రాయెల్ నుంచి, మట్టి పట్టి ఏదైనా మట్టి తీసుకురండి ఇజ్రాయెల్ నుంచి, ఆ పామ్ లీవ్స్ తీసుకురండి, తీసుకొచ్చి 7 సార్లు 1 2 3 4 5 6 7 8 ఊపండి. దాంతో షోఫార్ తీసుకొని 7 సార్లు పూ 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 అంటే అప్పుడు శాపాలు పోయినా నమ్ముతాం అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఏదైతే యేసయ్య ఆల్రెడీ చేశాడో అది నమ్మండి. మీ పైన శాపాలు లేవు. యేసుక్రీస్తు మీ దేవుడైతే మీ మీద శాపాలు లేవు. అయితే క్లియర్. లేదు ఈరోజు యేసయ్య, ఎల్లుండి ఇంకో అన్న, అలా చేసుకొని సండే మళ్ళీ చర్చికి వచ్చి యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడు అంటే అది కుదరదు. ఏ అద్భుతాలు రాగానే చర్చికి వచ్చి దేవుడు అద్భుతం చేసిన అంటారు. మళ్ళీ ఇంకో దగ్గర మండే రోజు ఇంకో దగ్గరికి వెళ్ళి ఈ దేవుడు అద్భుతం, అది పని చేయదు. యు ఆర్ లివింగ్ ఇన్ ద గ్రేటెస్ట్ డిసెప్షన్. విగ్రహారాధన దేవునికి హేకరమైనది. అలా వింటున్నారా? విగ్రహారాధన దేవునికి ఇష్టమే లేదు అసలు. మీలో దేవుడు ఉన్నాడు, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవుడిని పెట్టుకొని మీరు ఒక విగ్రహం ముందు ఎలాగ మోకరించగలరు, ఎలా తల వంచగలరు ఆలోచించండి. యు షుడ్ నాట్, మేము క్రిస్టియన్ పాస్టర్, నేను హిందూని పెళ్లి చేసుకొని నేను అన్యుని పెళ్లి చేసుకొని మార్చేస్తాను పాస్టర్. మూతి మార్చలేవు. నేను చెప్పాను నిన్న, ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఆమె ఐశ్వర్యరాయలాగా ఉంటుంది అన్నదంట. చేసుకుంటాడు వద్దు అన్నాడు పాస్టర్. చేసుకున్నాడు. ఇప్పుడు చర్చ్ పోనిస్తుందా? పోనీయదు. ఆయన చర్చికి పోతా అంటే డోర్ దగ్గర ఫినాయిల్ బాటిల్ పట్టుకొని నువ్వు నిలబడుతుంది. పో చీర్స్ అని తాకుతా అంటారు. పో అంట. ఆయన ఏమయ్యాడు తెలుసా, అబ్బాయి ఫ్రస్ట్రేట్ అయ్యి ఈరోజు దేవుళ్ళు కూడా లేడు, విగ్రహాలలోకి వెళ్ళిపోయాడు. హలో ఉన్నారా? ఉన్న వాళ్ళు హల్లెలూయా అనండి ఒకసారి. అలాంటి పనులు చేయకండి. నిజమైన దేవుని వదిలేసి ఇంకెక్కడైనా వెళ్తున్నారంటే, అది వదిలేసి మేము ఇక్కడికి వస్తే, అన్యులుగా మేము ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళు అట్ట వెళ్తున్నారంటే అసలు ఏంటి దేవుడు ఇష్టమైన? అసలు ఒక వ్యక్తి కోసం నేను దేవుడిని కూడా వదిలేస్తా. అమ్మ, యు ఆర్ వెరీ సిల్లీ, స్టాండ్ ఫర్ గాడ్. At least stand for God. Somebody shout amen. You can never fulfill your assignment without the blessing. దేవుని ఆశీర్వాదం లేకుండా మీ యొక్క పనిని పూర్తి చేయలేరు. Okay, but the sad thing is Christians are very curse conscious. క్రైస్తవులందరూ శాపం గురించి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఏముందండి? ఫస్ట్ ఇస్ ఎలివేషన్, నెక్స్ట్ ఇస్ ఫ్రూట్ఫుల్నెస్, హెల్త్. నాలుగోది ఏంటండి? చాలా మంది క్రైస్తవులకు ఇష్టం లేనిది ఏంటి? ప్రాస్పెరిటీ. మాకైతే చాలా ఇష్టం. చాలా మందికి ఇష్టం లేదు. ప్రాస్పెరిటీ వద్దు పాస్టర్, ప్రాస్పెరిటీ వద్దు. మీరేమనుకుంటున్నారు? ప్రాస్పెరిటీ అంటే ఎక్కువ డబ్బులు అనుకుంటున్నారు. నేను చెప్తాను చూడండి. ఈ లోకంలో కొందరు చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉట్టి డబ్బు తప్ప ఇంకేమీ లేదు. దే ఆర్ పువర్ పీపుల్. వాళ్ళ దగ్గర ఏముంది? వాళ్ళు బాయిల్డ్ ఫుడ్ కన్నా ఏం తినలేదు. వాళ్ళకి పెద్ద రోల్స్ రాయ్స్ ఉంటుంది, కానీ బెడ్ నుంచి బాత్రూమ్ దాకానే నడవగలుగుతారు అంతే. దట్స్ నాట్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అంటే నిజమైన సంతోషము, మీరు ఆస్వాదింపబడి వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండడము. మనం డబ్బు వెనకాల పరిగెత్తాం అసలు. ఆమెను చెప్పండి. ఎవరి మీద బ్లెస్సింగ్ లేదో వాళ్ళు డబ్బు వెనకాల పరిగెడతారు. బ్లెస్సింగ్ ఉన్న వాళ్ళు డబ్బు వెనుక పరిగెత్తరు. బ్లెస్సింగ్ విల్ బ్రింగ్ ప్రాస్పెరిటీ ఇన్ టు యువర్ లైఫ్. ప్రావర్బ్స్ చాప్టర్ 10. కొందరు చదవరండి, ఇలాంటి వచనాలు చదవరు. సో ఐ వాంట్ యు టు లిసన్. ప్రావర్బ్స్ 10:22. సామెతలు 10:22. The blessing of the Lord makes one rich and adds no sorrow with it.
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదం ఏమి ఇస్తదండి? ఐశ్వర్యము. వినిపిస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఏమి ఇస్తది? ఐశ్వర్యము. పేదరికం అని ఉందా? నో. ఆశీర్వాదం ఉందా మీ పైన? yes ఆస్వాదింపబడ్డారా? yes ఆశీర్వాదం ఉందా? yes. సో మీ ఇంట్లో ఏమి ఉండాలా? వినిపిస్తలేదు. ఐశ్వర్యము. బిగ్గరగా చెప్పండి. మళ్ళీ ఎందుకు అనిపిస్తలే పాస్టర్? బికాజ్ యు నాట్ బిలీవింగ్. ఇప్పుడు కూడా మాటల్లో మేము చెప్పట్లేదు. ఒక మాట చెప్తాను. యువర్ క్రిస్టియన్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద టీచింగ్స్ దట్ యు బిలీవ్. మీరు ఏదైతే నమ్ముతూ ఉన్నారో దాన్ని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంటుంది. కొందరు ఏం నమ్ముతారు? తెల్ల బట్టలు వేసుకోవాలా, మనము దూతల్లాగానే ఉండాలా, డబ్బు ఆశించొద్దు. కానీ బైబిల్ ఉంది బ్లెస్సింగ్ ఉంటే ఏముంటది? వినిపిస్తలేదు. ఐశ్వర్యము. మేము చాలా పరిశుద్ధులము, మేము తెల్ల బట్టలు వేసుకుంటాము, కలర్లు వేసుకోము, మాకు డబ్బే వద్దు. కానీ బైబిల్ ఏం రాయబడింది? ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ఐశ్వర్యం ఏం తీసుకొస్తుంది? బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. మరొక బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఏం తీసుకొస్తుంది? మాకు బంగారాలు వద్దు, మేము బంగారం దేవునికి ఇస్తా. దేవుడు ఇచ్చింది మీ ఇష్టము, మీ ఇష్టం. దేవుడికి నేను సమర్పించుకున్నాను. బైబిల్లో ఎక్కడ ఫుల్ టైం మినిస్ట్రీ ఉంది కానీ గోల్డ్ గివింగ్ మినిస్ట్రీ లేదు. అంటే బంగారం వేసుకొని దేవుడు నన్ను ఇలా పిలిచాడు అలా లేదు. కొందరు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు దేవుడు, అది వేరు. బంగారం ఇచ్చేమన్నా అదైతే లేదు. మేమంతా బంగారం ఇచ్చేసాం, మేము పరిశుద్ధులం, మీరు బంగారం వేసుకున్నాం, అలాంటివి లేదు బైబిల్లో. యెహోవా ఆశీర్వాదం ఏమి ఇస్తుందండి? ఐశ్వర్యము. మరొకసారి చెప్పండి బిగ్గరగా. ఐశ్వర్యం ఇస్తుంది. అందుకే అంటున్నా, యువర్ టీచింగ్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్. వాట్ యు లిసన్. చాలా మందికి కాంప్లెక్స్ టీచింగ్ ఇష్టం. ఏంటి? కష్టపడే టీచింగ్. ఆశీర్వాదాలు రావాలంటే ఇది అంత పెట్టండి, అది పగలగొట్టేయండి. మీ కొందరైతే ఇల్లులు కూడా మార్చేస్తారు. ఎందుకు? ఇంట్లో ఏం లేదు, వాస్తు లేదు. నేను ఒకసారి కుకట్పల్లి ఒక విజిటింగ్ వెళ్ళాను. విజిటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 year తర్వాత వాళ్ళ ఇంటికి విజిటింగ్ వెళ్తే నేను ఇల్లు మర్చిపోయా. ఆ గేట్ దగ్గర ఉన్నా, గోడ దగ్గర ఉన్నా. అని బ్రదర్ ఏమైంది? అదే ఇల్లా అంటే మొత్తం మారిపోయిందంటే, పాస్టర్ గేట్ అటు లేదు ఇటు ఉంది. ఎందుకు బ్రదర్ అంటే వాస్తు అన్నాడు ఆయన. ఏముంది? వాస్తు. ఇప్పుడు ఎట్లుంది? ఫస్ట్ కిచెన్ వచ్చింది, కిచెన్ నుంచి బెడ్రూమ్ వెళ్తున్నా, అంకుల్ లుంగి వేసుకుంటుంది, ఇంకా ఇలా ఇలా లాస్ట్ హాల్. వై బ్రదర్ అంటే, బ్రదర్ ఇంటికి ఏం లేదు, వాస్తు విల్ బ్రింగ్ బ్లెస్సింగ్ అని ఉందా? బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ బ్రింగ్ రిచెస్ అని ఉందా? వినిపిస్తలేదు. సో ఎలా మైండ్ సెట్ చేశారంటే వాస్తు బాగుండాలి. ఎందుకంటే ఈ డోర్ ఇక్కడ రావాలా, ఈ వెంటిలేషన్ ఇట్లా. ఎందుకు? నోవా కూడా చేసిండు అలాగే. నోవాకి చెప్పిందంటే ఏసై గురించి చెప్పాడు. ఏసయ్య తన దేవుడు ఏసై. అందుకే అన్న బైబిల్ అంతా ఎవరి గురించి రాయబడి ఉంది? అంతే. ఆ కొలతలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏసయ్య గురించే రాయబడి ఉంది. కానీ ఏం నమ్ముతారు వీళ్ళు? మా ఇంట్లో మాకు ఒక మామ ఉండే, ఆయన పేరు మీకు చెప్పా, ఆయన ఫ్యూచర్లో వాక్యం వినును గాక. ఆయన పేరు అమర్ పోనీలేండి. సో మామకి చాలా, నేను అమర్ నా అమర్ చూసిన డాడీ, ఆయన మా ఇంటికి వస్తుండే. ఇంటికి రాగానే, కాలేజ్ నుంచో స్కూల్ నుంచి ఇంటికి రాగానే అంత చేంజ్. ఏం డాడీ అంటే, ఈ రోజు నుంచి ఇట్లా పడుకోవద్దు, ఇట్లా పడుకోవాలా, పొద్దున్న లేవగానే సూర్యుడు ముఖాన్ని కొట్టాలా. ఇక సూర్యుడు ముఖాన్ని కొట్టంగానే ఏయ్ ఐశ్వర్యం పంపియండి అంటాడా? అన్నీ మార్చేస్తుండే. అల్మారా ఇటు మార్చేస్తుండే, అల్మారా ఎటు బరువు ఇటు ఉండాలంటుండే. ఇట్లా బరువు, ఇట్లా ఇల్లు బరువు ఉంటే ఎట్లా వస్తుంది? జస్ట్ టెల్లింగ్ యూ. అన్నీ చేశాడు, కానీ ఆయననే ఇంకా లేమిలో ఉన్నాడు. అన్నీ మార్చాడు, బాత్రూమ్ పొజిషన్ ఒకటి మారలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నీ చేస్తుండే. So today people trust more in what? But we trust more in blessing. Amen. Blessing. పాస్టర్ గారు నేను రియల్ ఎస్టేట్లో వాళ్ళకి వాస్తు, వాళ్ళకి కావాలంటే మీరు చెప్పండి, మీరు నమ్మకండి వాస్తు. మీరు బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ నమ్మండి. Can somebody shout amen? Hallelujah. Hallelujah. Every blessing. ఓకే, ఈ బైబిల్ ఉన్న ప్రతి బ్లెస్సింగ్ ఎలా యాక్టివేట్ అవుతుంది తెలుసా? నమ్మడం ద్వారా యాక్టివేట్ అవుతుంది. ఉన్నాయి బ్లెస్సింగ్స్, ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. మీ బైబిల్ ఏం రాయబడి? ఇంట్లో ఒకరు రక్షింపబడితే కుటుంబం అంతా, ఇంట్లో ఒకరు రక్షింపబడితే కుటుంబం అంతా. బాల్కనీ బిగ్గరగా, ఇంట్లో ఒకరు రక్షింపబడితే కుటుంబం అంతా రక్షింపబడుతుంది. ఇట్స్ ఎ ప్రామిస్. ఇట్స్ ఎ ప్రామిస్. ఇవన్నీ తెలుసుకుంటే ఎలా, హౌ విల్ యు ఎలా యాక్టివేట్ చేయగలుగుతాం? అది బై బిలీవింగ్. నాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదంటే వర్ధిల్లదు, అంతే.
వర్ధిల్లదు. ఆమేన్ ఆమేన్. సో యూ షుడ్ బికమ్ మోర్ బ్లెస్సింగ్ కాన్షియస్. ఆమేన్ బట్ టుడే క్రిస్టియన్స్ హావ్ బికమ్ మోర్ పాస్టర్ ప్రేయర్స్ అండ్ పాస్టర్ శాపాలు వెళ్ళిపోవాలి పాస్టర్ పోవు, మళ్ళీ వస్తాయి, మళ్ళీ బ్రేక్ చేస్తావు. ఎన్నిసార్లు బ్రేక్ చేసుకుంటావు ఇలాగా? కానీ ఏం కావాలా? బ్లెస్సింగ్ మెంటాలిటీ, మైండ్ సెట్ కావాలా. You're already blessed. Say, I am already blessed. I am already blessed. Galatians chapter 3 verse 13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూసుకుందాం. ఆస్వాదింపబడిన వాళ్ళు ఒకసారి బిగ్గరగా యేసు అని గట్టిగా అనండి. యేసు. ఆస్వాదింపబడ్డారు కదా? ఓకే, గుడ్. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మా కోసం ఏమయ్యాడు? శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. విమోచిస్తాడు అనుందా? విమోచించెను అనుందా? విమోచించెను. ఎస్ అయిపోయిందా? డన్. ఎస్ డన్. వినిపిస్తుంది? డన్ అయిపోయిందా? మీరు కష్టపడాలా? మళ్ళీ మీరు కష్టపడాలా? సంఘం చుట్టూ ఇట్లా ఉప్పల్ మా లివింగ్ వే చుట్టూ 7 సార్లు రామనుందా? 7 సార్లు రావాలా? నూనె రుద్దుకోవాలా? బలి అర్పించాలా? ఒక గొర్రెను గోయాలా? కమాన్ చెప్పండి. శాపం వెళ్ళిపోయిందా? ఉందా? చెప్పండి. వినిపిస్తలేదు? ఓకే. అనారోగ్యము కెన్ యూ హ్యావ్ దిస్ ఆన్ ద స్క్రీన్? అనారోగ్యము సిక్నెస్ బ్లెస్సింగ్ కర్సా? సో యేసయ్య ఆ కర్స్ తీసేశాడా? వినిపించట్లేదండి. పావర్టీ కర్సా బ్లెస్సింగా? వినిపించట్లేదు. పేదరికము ఆశీర్వాదమా శాపమా? తీసేశాడా యేసయ్య? ఎస్. సో తీసేస్తే మనలో ఏముండాలా? ప్రాస్పారిటీ అని చెప్పండి, విజయం అని చెప్పండి. అందుకే ఏ పాట పాడము ఈరోజు? జయం 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 జయం. ఎందుకు? ఇట్స్ అ బ్లెస్సింగ్. విజయం ఒక బ్లెస్సింగ్. యూ విల్ బి ద హెడ్, నాట్ ద టెయిల్. ఇట్స్ అ బ్లెస్సింగ్. కానీ ఇవి అవ్వట్లేదు పాస్టర్. ఎందుకు అవ్వట్లేదు అంటే నువ్వు నమ్మట్లేదు కాబట్టి. నువ్వు నమ్మట్లేదు. నువ్వు నమ్మడం స్టార్ట్ చేయి. క్రీస్తు ధర్మశాస్త్రం నుంచి విడుదల చేశారా? కమాన్ చెప్పండి, మాట్లాడండి. మీరు ఆస్వాదింపబడిన వాళ్ళైతే థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్. ఎలా యాక్టివేట్ చేయాలో చెప్తున్నాను. నమ్మాలంతే. ఐ యామ్ బ్లెస్డ్. పొద్దున్న లేచి ఐ యామ్ బ్లెస్డ్ అని. ఎందుకంటే ఐ యామ్ కర్స్డ్ అని చాలా విన్నారు మీరు. మా ఇంటికి ఎవరో పాస్టర్ వస్తారు. పాస్టర్ వచ్చి, బ్రదర్ అశోక్ మీ ఇంట్లో శాపం ఉన్నది, మీ పైన శాపం ఉన్నది అంటే మీరేం చేస్తారు? అయ్యగారు నూనె తీసుకొని పాస్టర్ ఏం చేయాలి అయ్యగారు అంటారు. అప్పుడు ఏం చేస్తారు పాస్టర్ గారు? ఓహో అక్కడ ఒక అతికించాలా? అక్కడ మీరు అతికించాలా బ్రదర్ నయమయ్య? అక్కడ అతికించాలా మీరు? ఏంటి అతికించాలా? సామ్ 91 అతికించాలా? ఆ పాస్టర్ ఫోటో తీసేసి నా ఫోటో పెట్టుకోండి. ఇలా ఇష్టం మీకు. ఎవరైనా ఇంటికి వస్తే నీ మీద శాపాలు ఉన్నాయి అంటే ఏం చేయాలి తెలుసా? క్రీస్తు నన్ను ప్రతి ధర్మశాస్త్రపు శాపం నుంచి విడుదల చేసేశాడు. చెప్పండి ఇప్పుడు, క్రీస్తు నన్ను ప్రతి ధర్మశాస్త్రపు శాపం నుంచి విడుదల చేసేశాడు. శాపాలు పనిచేస్తాయా? వినిపిస్తలేదు. శాపాలు పనిచేస్తాయా? చేయవు. కానీ ఎక్కువ ఫేత్ దేని మీద ఉంది మనకి? శాపాలు. మా తండ్రి దోషము, పిల్లలు 3 తరాలు. అది ఎవరు తీసుకున్నారు? చెప్పండి ఎవరు తీసుకున్నారు? ఉత్తి యేసయ్య పాపాలను క్షమించేశాడా మనను? లేదు, శాపాలు కూడా వెళ్ళిపోయాయి. శాపాలు పనిచేస్తాయా? నిమ్మకాయ తొక్కితే శాపాలు పనిచేస్తాయా? మీరు ఎవరో ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో ఉంటే దయ్యాలు మీకు పడతాయా? లేదు. శాపాలు పనిచేయవు అసలు మీ పైన. మీరు నమ్మితే మీ ఇష్టం. మరి మీరు నమ్మొద్దు. ఏం నమ్మాలా? బ్లెస్సింగ్ ఉంది నా పైన. అది ఎవరు చెప్పుకోవాలా? మీరే చెప్పుకోవాలా. రోజు పొద్దున్న లేచి నేను ఇప్పుడు చెప్పిస్తా ఐ యామ్ బ్లెస్డ్ అంటే మీరు ఏం చెప్తారు? ఐ యామ్ బ్లెస్డ్ చెప్తారు. కొందరు కాన్ఫిడెంట్ గురించి ఇక్కడే చెప్పట్లేదు, బయటికి వెళ్ళి ఏం చెప్తారు? పిల్లి దాటంగానే ఏదో అవుతుంది, అలా పిల్లి దాటితే ఏదో అవుతుంది. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అందుకే అవుతుంది. పిల్లి దాటింది అలా. పాస్టర్ గారు చెప్పారు ఐ యామ్ బ్లెస్డ్ అన్నారు. బైబిల్లో ఐఎమ్ బ్లెస్డ్ చూడు, ఎలా బ్లెస్ అయితే ఇవ్వాలా అని ఉండాలా. ఆమేన్.
అలా బ్లెస్ అవుతాను ఉండాలి. ఫేవర్ ఉంటుంది మన పైన. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది? ఫేవర్. నేను ఒకసారి వీసా ఆఫీస్కి వెళ్ళాను స్టాంపింగ్కి 2009లో. అప్పుడు హైదరాబాద్లో కౌన్సిలేట్ లేదు. 17 మంది అప్లై చేశాం మా చర్చ్లో అప్పుడు. 17 మంది. ఓకే, సో అందరిని కూర్చోబెట్టారు. 1 అవర్ 1.5 అవర్ కూర్చోబెట్టారు చెన్నై యూఎస్ కౌన్సిలేట్లో. నేను రెడీ అయ్యి వెళ్ళాను. బ్యాంక్ స్టేట్మెంట్లు లేవు. ఓకే, అంటే ఇంత డబ్బు లేదు అప్పుడు. ఏదో తీసుకెళ్ళాము, ఇక దేవుడు ఏం చేస్తావు, తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాం అన్నీ బట్టి కొట్టుకున్నాం. ఈ చర్చ్కి వెళ్తున్నాం, మా పాస్టర్ ఫోన్ నంబర్, ఈమె ఫోన్ నంబర్ అన్నీ బట్టి కొట్టాం. 17 మంది వెళ్ళాం. 17లో అందరికీ రిజెక్ట్ రిజెక్ట్. ఒక ఆయన కూర్చొని రిజెక్ట్ 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 చేస్తున్నాడు. నేను ప్రార్థన చేశా. ఇంకొక ఆవిడ ఉంది అక్కడ, ముసలావిడ, మమ్మీలాగా. ఓకే, మమ్మీ దగ్గరికి వెళ్తే అక్కడ మనకు వీసా దొరుకుతుంది. ప్రేయర్ చేస్తున్నాం, లార్డ్ టేక్ మీ దేర్, ప్రభువానికి స్తోత్రం. అందరినీ రిజెక్ట్. ఈయనైతే రిజెక్ట్ రిజెక్ట్ అని ముఖం చూసే రిజెక్ట్ అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రభువానికి స్తోత్రం, నీకు వందనాలు అంటున్నాడు. ఇక్కడికి వెళ్ళాలి, ఆ లేడీ దగ్గరికి వెళ్ళాలి. ప్రభు ఆమె అయితే అందరికి ఇస్తుంది, నాకు ఇవ్వను గాక యేసునామములో జయం నాదే. సో దేవుడు ఏం చేశాడంటే, గాడ్ ఈజ్ ఫనీ. ఆయన ముందు తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళాడు. ఆయన చూసి, మనం ఫస్ట్ గుడ్ మార్నింగ్ అని చెప్తాం కదా, గుడ్ మార్నింగ్, హే గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, వాట్స్ యువర్ నేమ్ అంటే సందీప్ వాడేగారు అంటే, వై ఆర్ యూ గోయింగ్ అన్నారు. నో ఐఎమ్ గోయింగ్ దేర్, ఐఎమ్ పాస్టర్. ఇంత యంగ్ పాస్టర్ అంటే, ఎస్ పాస్టర్. అందరు కూడా తప్పుగా అనుకుంటారు, ఐఎమ్ పాస్టర్ యంగ్. ఓకే, వెరీ నైస్. ఒక వర్స్ చెప్పాను, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ వర్స్ చెప్పాను. వర్స్ 30 సెకండ్స్లో 10 years మల్టిపుల్ వీసా వచ్చింది. ఆమేన్. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే, నువ్వు మనుషుల వైపు చూడకు, నా వైపు చూడు అని నేర్పిస్తున్నారు దేవుడు. సో గుడ్నెస్ ఆఫ్ గాడ్, ఇట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆమేన్. Jesus is the only true God. Amen. Can somebody shout amen? Amen. ఆ సత్యంలో నిలబడాల. నా పైన ఏ శాపాలు పనిచేయవు. మా డాడీ చేసిన తప్పులు కావచ్చు, తాత చేసింది కావచ్చు, అమ్మమ్మ చేసింది, నానమ్మ చేసింది, మా మమ్మీ చేసింది, ఎవరి శాపాలు నా మీదికి రావు. Amen. గట్టిగా ఆమె చెప్పగలరా? Amen. రావు శాపాలు. కానీ ఎందుకు వస్తున్నాయి అనిపిస్తుంది మీకు? బికాజ్ యు ఆర్ believing it. No curse will come in your life. Amen. 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 So పొద్దున్న లేవగానే ఏం చెప్పాలి? I am blessed with every spiritual blessing. చెప్పండి, I am. Practice it. I am blessed. With every spiritual blessing. In heavenly places. In Christ Jesus. Amen. I am blessed. With every spiritual blessing. In heavenly places. In Christ Jesus. Amen. Come on, malakshar చెప్పండి. I am blessed with every spiritual blessing. In heavenly places. In Christ Jesus. Amen. ఇలా చెప్పండి ప్రతిరోజు. ఎన్నిసార్లు చెప్పాలి పాస్టర్? ఎప్పుడు తినేటప్పుడు ఎంతసేపు తినాలని చెప్తారా? మీ కడుపు నిన్నంత వరకు చెప్తానే ఉండండి. 6 months తర్వాత ఏమవుతుంది తెలుసా? మీ నోటి నుంచి బ్లెస్సింగే వస్తుంది, ఇంకేమీ రాదు. బ్లెస్సింగే వస్తుంది. వీ షుడ్ బికమ్ బ్లెస్సింగ్ కాన్షియస్. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు మాకు జిమ్లో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటంటే పార్కింగ్ లేదు. సో వెళ్ళే ప్రతిసారి, లార్డ్ మై పార్కింగ్ ప్లేస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ ఇన్ జీసస్ నేమ్. ఐ యామ్ ఫేవర్డ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తా. అక్కడికి వెళ్ళాక నా కోసం పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో యూ ఎక్స్పెక్ట్ ఫేవర్ ఎవ్రీవేర్ యూ గో. కెన్ సంబడీ షౌట్ ఆమేన్? ఓకే, వై వీ నీడ్ టు మూవ్ ఫ్రమ్ మిరకల్స్ టు బ్లెస్సింగ్. మిరకల్ నుంచి బ్లెస్సింగ్ కిందకి ఎందుకు రావాలా? సో చాలా మందికి ఎలా ఉంటుందంటే, మిరకల్ అంటే ఏంటి? కష్టంలో ఉన్నా దేవా అలా ప్రార్థన చేస్తే ఏమో వస్తుంది, దేవుడు ఏదో ఇస్తాడు. అందులోకి బయటికి రావాలి. ఎందుకు రావాలా? యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంకి వెళ్దామండి. జాషువా చాప్టర్ 5 verse 12. అక్కడికి వెళ్ళే ముందు ఒక మాట చెప్తా. అందరు ఇక్కడ చూడండి. దేవుని బిడ్డలను ఐగుప్తు నుంచి వాగ్దానపు దేశం నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు నడిపించాడండి? 40 years. సో వాళ్ళు బయలుదేరినప్పుడు పిస్తా హౌస్ లేదు అక్కడ. ఇంకా చెప్పండి, 2-3 ప్లేసులు, రత్నదీపు లేదు, హల్దీరామ్స్ లేదు, ఇంకా అంటేరా అస్సలు లేదు, డీమార్ట్ లేదు. చెప్పండి, ఇంకేమో మంచి మీ ఫేవరెట్ ప్లేస్ చెప్పండి, ఫుడ్ ప్లేస్ చెప్పండి. మెక్డొనాల్డ్ లేదు, KFC లేదు, ఏమీ లేదు. దేవుడు వాళ్ళకు ఆ దూతలు తినే ఆహారం మన్నాని ఇచ్చిండు. ఎస్, దేవుడు ఎంత కావాలో అంతే తీసుకోండి, ప్రతిరోజు తీసుకోమన్నాడు. ఇక కొందరు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు కదా క్రిస్టియన్స్, వాళ్ళు ఏం చేసుకుని ఇంకెక్కువ తెచ్చుకొని పెట్టుకున్నారు మన్నా.
నెక్స్ట్ డేకి ఏమైంది, అది కుళ్ళిపోయింది. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి, యెస్టర్డేస్ మిరకల్ కెన్ నాట్ సర్వైవ్ యూ టుడే. టుడే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్ అగైన్, రైట్? సో కానీ బైబిల్ ఏం రాయబడి ఉందంటే, ఇప్పుడు వాళ్ళకి మన్నా తిన్నారు, ఓకే, సబ్బాతు రోజు 2 రోజులకి తీసుకోవాల్సి వచ్చింది. బట్ వెన్ దే కేమ్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్, చూద్దాం ఏమైందో. జోషువా చాప్టర్ 5:12. Then the manna ceased on the day after they had eaten the produce of the land. And the children of Israel no longer had manna, but they ate the food of the land of the Canaan that year. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు మన్నా ఆగిపోయింది? దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదము కింద వస్తావో అద్భుతాలు ఆగిపోతాయి. మళ్ళీ చెప్తాను, మీకు అర్థం, మీకు అద్భుతాల మెంటాలిటీ కదా, అద్భుతం పెద్దది కాదు, బ్లెస్సింగ్ పెద్దది. సో ఇప్పుడు బ్లెస్సింగ్, మన్నా ఎలాగుండే, ఓ రోజుకి ఇంతే, నెక్స్ట్ డే పెట్టుకోవచ్చా? కానీ బ్లెస్సింగ్ ఎలాగుంది, ఎప్పుడు వరకన్నా పెట్టుకోవచ్చు. సో మిరకల్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి బ్లెస్సింగ్లో ఉండాలి. ఇప్పుడు కొందరు అంటారు, ఏమంటారు, పాస్టర్ గారు నేను ఫోన్ గురించి ప్రార్థన చేశాను పాస్టర్, నాకు కొత్త ఫోన్ వచ్చింది పాస్టర్. అదేమంటారు, దాన్ని మిరకల్ అంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఎవరికి ఫోన్ ఇప్పగలుగుతావో అది బ్లెస్సింగ్. పాస్టర్ గారు మాకు ఇంటి రెంట్ డబ్బులు లేకుండే పాస్టర్, నాకు ఎంత కావాలో అంతే ఒక బ్రదర్ వచ్చి ఇచ్చిపోయారు పాస్టర్ గారు, దేవుడి స్తోత్రం. దాన్ని ఏమంటారు, మిరకలా బ్లెస్సింగా? సో బ్లెస్సింగ్ ఏంటి, మీరు వేరే వాళ్ళ రెంట్ కట్టలాగుంటే అది బ్లెస్సింగ్. ఆమె చెప్దామా, పాస్టర్ గారు మా కొడుకు ఫీజుకి డబ్బులు లేకుండే పాస్టర్, ఎవరో వచ్చి మాకు ఎంత కావాలో అంతే ఇచ్చారు పాస్టర్ గారు, సరిపోయినంత ఇచ్చారు, దేవునికి మహిమ కలుగును గాక. అదేంటి, బ్లెస్సింగా మిరకలా? వెన్ యూ క్యాన్ పే సంబడి ఎల్సెస్ ఫీజ్, దట్ ఈస్ కాల్డ్ అ బ్లెస్సింగ్. హల్లెలూయా. సో బ్లెస్సింగ్ మెంటాలిటీ ఉండాలా, మిరకల్ మెంటాలిటీ వద్దు. మిరకల్ ఇస్ నాట్ ఫర్ యూ, బట్ బ్లెస్సింగ్ ఇస్ not only for you but for others also. మిరకల్ ఉట్టి నీ కొరకే, అద్భుతం నీ కొరకే, కానీ బ్లెస్సింగ్ ఏంటి, నీకు సరిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చే అంత దేవుడు నీకు ఇస్తాడు. అందుకే బ్లెస్సింగ్ మెంటాలిటీ ఉండాలి మనకి. I'll give you 3 reasons why you should move from blessing to blessing from miracle. మిరకల్ నుంచి ఎందుకు బ్లెస్సింగ్ లోకి వెళ్ళాలా చూడండి. Number 1, write this down. Blessing prevents crisis while miracle deliver us from crisis. చదవండి, జాగ్రత్తగా గమనించండి. బ్లెస్సింగ్ మనను క్రైసిస్లోకి తీసుకురాదు. క్రైసిసే ఉండదు మన లైఫ్లో. ఆమెన్ చెప్పండి. కష్ట సమయాలు ఉండవు. ఎట్లా అంటే ఇట్లా హ్యాండ్ టు మౌత్ ఉండదు. కొందరు ఎట్లుంటారు, ఇట్లా తినేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉండదు. ఆమేన్. అందుకే డోంట్ బీ ఇన్ మిరకల్ మెంటాలిటీ, come into blessing mentality. Amen. Blessing, next, number 2, blessing is always an abundant supply rather than your need. అంటే బ్లెస్సింగ్ ఎప్పుడు కూడా మీకు ఎంత కావాలో దానికన్నా దేవుడు ఎక్కువిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మిరకల్ ఒక వ్యక్తికి 100 రూపాయలు అవసరము. సో మిరకల్ అంత ఎంత వస్తుంది, 100 వస్తుంది. కానీ బ్లెస్సింగ్ అంటే 10,000 రావచ్చు, లక్షిస్తాడు దేవుడు. 10 లక్షలు ఇవ్వును గాక. ఆమెన్ చెప్దామా? అది బ్లెస్సింగ్. సో అందుకే మిరకల్ మెంటాలిటీ వద్దు, మనకి ఏ మెంటాలిటీ కావాలా, నేను వేరే వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఆ మెంటాలిటీ రావాలి. ఆ మెంటాలిటీ రావాలంటే ప్రతిరోజు ఏం చేయాలా, మీరు ఐ యామ్ బ్లెస్డ్ అని చెప్పడమే కాకుండా నమ్ముతూ చెప్పాలా. చెప్పండి, ఐ యామ్ బ్లెస్డ్ అని చెప్పండి. మూడవది, మిరకల్ ఈజ్ అ టెంపరరీ ఫిక్స్ while blessing is a permanent solution. చూసారా, టెంపరరీ, తాత్కాలమే, అప్పుడు వరకే. కానీ బ్లెస్సింగ్ ఏంటి, సదాకాలము. ఇప్పుడు చెప్పండి, బ్లెస్సింగ్ లో ఉండాలన్నా మిరకల్లో ఉండాలని ఉందా? మీరు బ్లెస్సింగ్ లో ఉండండి. బ్లెస్సింగ్ మైండ్ సెట్ కావాలా. మిరకల్ మైండ్ సెట్ వాళ్ళు ప్రేయర్ ప్రభో ఇవ్వవా అంటారు. బ్లెస్సింగ్ మైండ్ సెట్ ఎలా అంటే, ఐఎమ్ ఆల్రెడీ బ్లెస్డ్, ఐఎమ్ ఆల్రెడీ బ్లెస్డ్. మీరు బ్లెస్సింగ్ మెంటాలిటీ ఉంటే ప్రతి పనుల్లో దేవుడు మీకు సక్సెస్ ఇవ్వను గాక. ఆమేన్. సో డెవలప్ బ్లెస్సింగ్ మెంటాలిటీ. నా డిజైర్ ఏంటి తెలుసా, ఈ చర్చ్లో ప్రతి వ్యక్తి బ్లెస్సింగ్ లో ఆపరేట్ అవ్వను గాక. ఆమేన్. లెట్స్ గో టు నంబర్స్
చాప్టర్ 23 చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. ఇక్కడ ఒక రాజు ఉన్నారు, ఆయన పేరు బలాక్. అందరూ చెప్పండి బలాక్ అనండి. బలాక్ ఇంకొక ప్రవక్తను ఆయన బలాం అనే ప్రవక్తను డబ్బు పెట్టి పిలుస్తాడు, రెంట్కి హైయర్ చేసుకుంటాడు, పనికి పెట్టుకుంటాడు. చూడండి పాత నిబంధనలలో వాళ్ళ మాటలు ఎంత నమ్ముతుండే. ఏం చెప్తారు తెలుసా, ఈ ప్రవక్తను పిలిచి, ప్రవక్త నువ్వు వచ్చి దేవుని బిడ్డలు ఇజ్రాయెలైట్స్ని మీరు శపించండి అంటారు. చూడండి మాటల్లో ఎంత శక్తి ఉందో. కర్స్ అంటాడు. ఏమంటాడు, డబ్బు ఇచ్చి పిలిపించుకుంటాడు. ప్రవక్త నువ్వు రా, నీకు డబ్బు ఇస్తున్నా, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుని బిడ్డలు ఉన్నారు వాళ్ళని శపించండి అంటాడు. చూడు మాటల్లో ఎంత శక్తి ఉందో. అయితే బలాం ఏం చేస్తాడు చూడండి. రీడ్ వర్స్ 20 డియర్. ఇదిగో వర్స్ 19 చదవండి బ్రదర్, బ్యాకప్ కొద్దిగా. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆమె చెప్పగలరా? రైట్. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను. ఒక జాగ్రత్తగా, దేవుడు మాట్లాడితే నెరవేరబడుతుందా? yes. సో అదే మాటను మనం కూడా మన నోటు నుంచి విశ్వాసముతో పలుకుతే అవుతుందా? yes. అంతే సింపుల్. ఆయన ఈ దేవుడు, నేను పాపిని. నువ్వు పాపివి కాదు, నీ నీతిమంతుడవు. ఆమేన్. యేసుని అంగీకరించుకుని ఏమయ్యావు? దేవుని కుమారుడు అయ్యావు. ఆమేన్. నీకు కూడా దేవుడు శక్తినిచ్చాడు. కానీ చెప్పంగానే వెంటనే ఎందుకు కాదు, కొంచెం దేవుడు మన కనికరాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? కనికరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మన మాటలు టకటక ఏదో మాట్లాడేస్తాం. కొందరు ఏం చెప్తారు, ఆఫీస్కి వెళ్ళి తల పగిలిపోతుంది, అది నిజంగా అయితే తల టప్పని పగిలిపోతుంది. కానీ అలా కాకుండా ఉండనీకే దేవుడు కొంచెం కృపనిచ్చాడు మనకు. వీడు మారిపోతాడేమో, మాటలు మార్చుకుంటాడేమో అని దేవుడు కృపనిచ్చాడు. ఆమేన్. అందుకే బైబిల్ ఏముంది, డు నాట్ హోల్డ్ ఫాస్ట్ టు ద కన్ఫెషన్ ఆఫ్ యువర్ ఫెయిత్. అంటే మీరు ఏదైతే ఒప్పుకుంటున్నారో దాంట్లో స్థిరంగా ఉండండి, దాన్ని మార్చకండి అంటున్నారు. ఐ ఆమ్ బ్లెస్డ్ అంటే మీరు అనొచ్చు, నాకు ఏం బ్లెస్సింగ్ వస్తలేదు పాస్టర్. ప్లీజ్ డోంట్ గివ్ అప్, కీప్ హోల్డింగ్ ఆన్. మీరు పలుకుతున్నది ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేరబడుతుంది. ఆమేన్. తప్పుగా పలికిన అవుతుంది. ప్లీజ్ వినండి. అది ఇక్కడ జీవమరణాలు ఎక్కడ? నేను చచ్చిపోతా, నాది అయిపోయింది, నాకు షుగర్ వస్తుంది, ఇన్ని స్వీట్లు తింటున్నా, చర్చ్లో అందరూ నాకు స్వీట్ వేస్తున్నారు, స్వీట్ వచ్చారు, అయ్యో నాకు షుగర్ వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే అవుతుంది. ఏంటో పాస్టర్ గారు, ఈ కన్ను కొట్టుకుంటుంది పాస్టర్, ఈ కన్ను కొట్టుకుంటుంది, ఈ చేతిలో దుడిదొస్తుంది, డబ్బులు పోతాయేమో, కన్ను కొట్టుకుంటుంది, బాగా కొట్టుకుంటుంది కథ. నేను మంచిగా రెడీ వస్తున్నా చర్చికి, దిష్టి తగులుతుందేమో, దిష్టి తగులుతుందో కాగలేంది. నువ్వు చెప్తున్నావు కాబట్టి అవుతుంది. మనకు పిల్లలు పుట్టారండి, ఏదో శాపం ఉంది. మా అత్త ఏదో చెప్పింది, మీ అత్త చెప్పింది నమ్ముతున్నావు, దేవుని చెప్పింది నమ్మట్లేదా నువ్వు? హలో, శాపం ఉంది పాస్టర్, ఈ శాపాన్ని ఎట్లా తీయాలా, ఎన్ని నిమ్మకాయలు చేయాలా పాస్టర్, ఇక్కడ చర్చిలో నేను ఏం చేయాలా, చర్చిని కడగాల. అమ్మ కడిగితే కాదు, అవన్నీ కాదు, ఆల్రెడీ నువ్వు బ్లెస్డ్ అని నమ్ము. లేదు నేను నమ్మలేను పాస్టర్, నాకు పని చేయాలంటే ఇష్టం, నేనేం మంచి. నో, దట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ నాట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, దట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. నువ్వు పని చేసుకొని సంపాదించాలా. ఇక్కడ ఆల్రెడీ బ్లెస్డ్ అయి ఉన్నావు కొత్త నిబంధనలో. ఆమేన్. అర్థమవుతుందా? యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. వాళ్ళు వాగ్దానపు దేశం ఎంటర్ అవగానే ఏం ఆగిపోయిందండి? మన్నా ఆగిపోయింది. నౌ యు లివ్ ఇన్ ద బ్లెస్సింగ్. డెవలప్ అ బ్లెస్సింగ్ మెంటాలిటీ. ఇక్కడ ఏమవుతుంది, దేవుడు అబద్ధం ఆడగలుగుతాడా? లేదు. అయితే ఈ ప్రవక్తను పిలుస్తాడు, నువ్వు శపించు అన్నప్పుడు ఇక్కడ ఏం రాయబడింది చూడండి, వర్స్ 20లో దైవ భక్తుడు ఏమంటాడు, ప్రవక్త ఏమంటాడు, బిహోల్డ్ ఐ రిసీవ్ అ కమాండ్ టు బ్లెస్, సో హీ హ్యాస్ బ్లెస్డ్ అండ్ ఐ కెనాట్ కర్స్ అని చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈయనను పిలిచారు శపించమని, ఈయన రెడీ అవుతున్నాడు, నేను నిన్ను దీవిస్తున్నాను అంటున్నాడు. అండ్ దేనికోసం పిలువబడ్డాడు? శపించగలుగుతున్నాడా? దాని అర్థం ఏంటంటే, దేవుడు ఏదైతే ఆస్వాదించాడో దాన్ని ఎవరు శపించలేరు. మీరు దేవుని ద్వారా ఆస్వాదింపబడ్డారు కాబట్టి ఎవరు శపించలేరు. Come on, receive this. I prophesy an irreversible blessing on your life in Jesus' name. Hallelujah. Irreversible blessing in Jesus' name. తిరిగి మీరు ఎవరు ఆమెన్ అనలేదో మీ ఇష్టం అది. ఇర్రివర్సిబుల్.
బ్లెస్ అయితే దేవుడు ఈయన పాపం చేశాడు వెళ్ళిపోదా? మీ మనిషి కాదు దేవుడు. హలో, మనిషి కాదు. పాస్టర్ గారు మీరు చెప్పారు మొన్న, దేవుడు అన్ని పాపాలు క్షమించేశాడు, ఫ్యూచర్ కూడా క్షమించేశాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, అట్లా మీరు నమ్మితే మీ పాపాలు కూడా కడగబడలేనట్టు. అంతే, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు మీరు బ్రతుకున్నారు అప్పుడు? లేదు. యు వేర్ ఫ్యూచర్. ఆర్ యువర్ సిన్స్ నాట్ వాష్డ్ అవే? ఇంకా డౌటా? హలో, మనకంత సూచనలు కావాలా? ఇట్స్ ఆల్రెడీ వాష్డ్ యూ. వాక్యాన్ని నమ్ముతారా? కడగబడ్డారు. You're already washed. You're already blessed. Amen. సో దేవుడు ఆస్వాదించింది ఎవరైనా ఖర్చు చేయగలరా? గట్టిగా చెప్పండి. No. People's criticism is a fuel for elevation. వాళ్ళు ఎంత క్రిటిసైజ్ చేస్తే మిమ్మల్ని దేవుడు అంతగా హెచ్చించును గాక. కొందరు మీ వెనకాల సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటారు, రహస్యముగా మీ గురించి మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ ఏమని? రహస్యంలో చూసే దేవుడు అందరి ముందు వాళ్ళని రివార్డ్ చేస్తారు. అంతే, ఎవరి గురించి సీక్రెట్లో మాట్లాడకండి. సీక్రెట్లో మంచిగా మాట్లాడండి, దేవుడు మిమ్మల్ని ఎలివేట్ చేస్తాడు. మీ వెనకాల ప్లాన్లు వేస్తుంటారు. మీకు ఏమంటారు? గ్రేవ్, గోతి అంటారా? గొయ్యి దవ్వుతూ ఉంటారు. ఆ గొయ్యిలో వాళ్ళే పడను గాక. మీ ఆమెను వినిపిస్తలేదు. గుట్టిగా మాట్లాడట్లేదు, పలుకుతున్నా దైవజనులాగా. రిసీవ్ అన్నా చేసుకోండి. వాట్ ఈస్ అ బ్లెస్సింగ్? రైట్ దిస్ డౌన్. బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? బ్లెస్సింగ్ ఈజ్ ఎన్ ఇన్విజిబుల్ ఫోర్స్ దట్ ఎంపవర్స్ యూ టు ప్రాస్పర్. విజిబులా ఇన్విజిబులా? ఇన్విజిబుల్. చెప్పండి. బ్లెస్సింగ్ వేరు, బ్లెస్సింగ్స్ వేరు. ఆశీర్వాదం వేరు, ఆశీర్వాదాలు వేరు. ఓకే, ఇప్పుడు బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఎంపవర్మెంట్. లెట్స్ గో రీడ్ Proverbs 10:22. ఏం రాయబడి ఉందండి? బ్లెస్సింగ్ అని చెప్పండి. బ్లెస్సింగ్స్ వేరు, బ్లెస్సింగ్ వేరు. ప్లీజ్ జాగ్రత్త వినండి. ద బ్లెస్సింగ్ అని ఉందా, బ్లెస్సింగ్స్ అని ఉందా? బ్లెస్సింగ్ అంటే ఏంటి? ఎంపవర్మెంట్, ఒక శక్తి. ఓకే, మన మీద బ్లెస్సింగ్ ఉంది కాబట్టి మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మన మీద ఏముంది? బ్లెస్సింగ్. అందుకే ఏమొస్తాయి? బ్లెస్సింగ్స్ అంటే ఏంటి? కార్ ఈజ్ అ బ్లెస్సింగ్, హౌస్ ఈజ్ అ బ్లెస్సింగ్, ప్రమోషన్ ఈజ్ అ బ్లెస్సింగ్, కొత్త ప్లాట్ కొనడం ఈజ్ అ, అవేంటి? బ్లెస్సింగ్. ఎందుకు బ్లెస్సింగ్స్ అవి? మన మీద ఏముంది? ఒక బ్లెస్సింగ్ ఉంది, ఒక కవచం ఉంది, ఒక ఎంపవర్మెంట్ ఉంది. దాన్ని బట్టి మీ జీవితంలో అవుతుంది. ఇప్పుడు ఏమంటారు? ఇట్లా పేపర్ కదులుతుంటే ఇది గాలి అంటామా? లేదు, గాలి ఉంది అని రుజువు. అలాగే మీ జీవితంలో దేవుడు హెచ్చిస్తుంటే దాని అర్థం ఏంటి? మీ పైన ఏముంది? బ్లెస్సింగ్ ఉంది. కానీ మీరు పలకాలా, నమ్మాలా. శాపాలు ఉన్నాయి, శాపాలు లేవు మీ పైన. ఆమె చెప్దామా అండి? యు ఆర్ నాట్ కర్స్డ్. క్రీస్తు మనల్ని ప్రతి ధర్మశాస్త్ర శాపం నుంచి విడుదల చేశారా? మనం చేశాడా? శాపాలు ఉన్నాయా మన పైన? మీలో ఎవరైనా శాపగ్రస్తులు ఉన్నారా? ఆర్ యు బ్లెస్డ్? బ్లెస్సింగ్. యు ఆర్ బ్లెస్డ్. పాస్టర్, మా ఇంట్లో నేను ఒక్కదాన్ని యేసుక్రీస్తు నమ్ముకున్నా. మీ ఇంట్లో ఒక్కదానివే బ్లెస్డ్ అమ్మా. వింటున్నారా? అయ్యో వాళ్ళేవన్నీ మాకు వస్తాయా? రావు. యు ఆర్ బ్లెస్డ్. లెట్స్ గో. There is a pattern in the Bible. ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ బార్న్. అందరూ చెప్పండి, ఫస్ట్ బార్న్ చెప్పండి. ఇంట్లో పెద్ద కుమారుని పైన ఫస్ట్ బ్లెస్సింగ్ వస్తుంది, అంతా ఆయనదే. కానీ ఈ ప్యాటర్న్ బైబిల్లో ఫాలో కాలేదు. అబ్రహాముకి ఫస్ట్ ఇష్మాయిల్ పుట్టాడు, కానీ ఆశీర్వాదం ఎవరి పైకి వెళ్ళింది? ఇసాకు ఇద్దరు కుమారులు, ఈసావ్ అండ్ జేకబ్. కానీ ఆశీర్వాదం ఎవరి పైకి వెళ్ళింది? జేకబ్. జేకబ్ పిల్లల్లో ఫస్ట్ కొడుకు పేరు ఎవరైనా చెప్పగలరా? రూబెన్ అని చెప్పండి. రూబెన్ ఫస్ట్ కొడుకు, కానీ ఆయన మీదకి వచ్చింది ఆశీర్వాదాలు యోసేపు పైకి వెళ్ళిందా? అది ప్యాటర్న్ ఫుల్ఫిల్ కాలే బైబిల్లో. మళ్ళీ మా పెద్ద పిల్లలకు మొన్న ఎవరో పెట్టారు, పెద్ద కుమారులకు డబుల్ ఆశీర్వాదం అంటే అందరు ఆమెన్ అన్నారు. ఇప్పుడు నేను చిన్నోని, మళ్ళీ నా మీద లేదా బ్లెస్సింగ్? సో వెన్ యూ రీడ్ ద బైబిల్, ఆల్వేస్ బ్రింగ్ ఇట్ టు జీసస్. రైట్? బైబిల్ ఏం రాయబడి ఉంది పెద్ద కుమారుల గురించి? ఏం రాయబడి ఉంది? Colossians chapter 1. Colossians 1 verse 13. Colossians 1:15, sorry.
ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికర్తకి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవన్నీయు. ఇక ఇంగ్లీష్లో చూద్దామని. ఈ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బోర్న్ ఓవర్ ఆల్. ఫస్ట్ బోర్న్ అని చెప్పండి. ఓకే, హూ ఇస్ జీసస్? జీసస్ ఇస్ ద ఫస్ట్ బోర్న్ అని చెప్పండి. జ్యేష్ఠ కుమారుడు, ఫస్ట్ బోర్న్, రైట్? ఈ బ్లెస్సింగ్స్ అంతా ఎవరి పైకి వెళ్ళింది చెప్పండి, వినిపిస్తలేదు. ఫస్ట్ బోర్న్ యేసయ్య పైకి వెళ్ళినాయా? ఇప్పుడు యేసయ్య బ్లెస్సింగ్స్ ఎవరికి ఇచ్చారు? మనకి. ఇప్పుడు మన మీద ఫస్ట్ బోర్న్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా, సెకండ్ బోర్న్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా? ఫస్ట్ బోర్న్. అందరిపైన ఎవరి ఆశీర్వాదాలు ఉన్నాయి? యేసయ్య. సో ఆ బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నాయి. ఆమేన్. సో చదివేటప్పుడు మీరు మీ ఇంట్లో పెద్దోళ్ళు కాకపోవచ్చు, చదివేటప్పుడు అరే పెద్దోని ఆశీర్వాదం అంటారా? ఏం చెప్పాలా? నేను పెద్దోని, యేసయ్య పెద్దోడు, మా అన్న ఆశీర్వాదాలన్నీ నావి. ఆమేన్. సో ఎల్డర్ సన్, ఎల్డర్ డాటర్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్సో అవర్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. సో ఇంట్లో చిన్నోడివి నీకు లేవు ఆశీర్వాదాలు చెప్పనీకి లేదు. నా ఆశీర్వాదాలన్నీ క్రీస్తులో ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. Amen. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ సంథింగ్ అండ్ విల్ క్లోజ్. కొందరు వస్తారు ప్రార్థనకి, వచ్చినప్పుడు ఏం చేస్తారు? పాస్టర్ ప్రే ఫర్ మీ అంటారు. మనం ప్రార్థన చేస్తుంటే ఏం చెప్తారు? ఆగండి పాస్టర్, ఫస్ట్ ఏంటో ప్రేయర్ తెలుసుకోండి, ప్రార్థన ప్రాబ్లం ఏంటో తెలుసుకోమంటారు. తెలుసుకోవడం ఇంపార్టెంటా? ప్రార్థన ఫస్ట్ వినండి పాస్టర్, వినండి. ఏందమ్మా చెప్పంటే, నాకు 5 years క్రితము ఈ అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం పేరు కూడా నాకు చెప్పనీకి రాదు పాస్టర్. కిడ్నీలు పనిచేయంట, ఊపిరి రాదంట, చాలా కష్టం అంటుందంట పాస్టర్. సరే అమ్మ ప్రార్థన చేద్దాం. ఇంకా ఆగండి పాస్టర్, ఇంకా 5 years అంటే ఇంకా చెప్పేది ఉందా అంటారు. చెప్తూనే ఉంటారు. ఒక మాట ప్రాబ్లం ఏంటి తెలుసా? మీ ప్రాబ్లం గురించి చాలా మాట్లాడడం నేర్చుకున్నారు, కానీ మీ సొల్యూషన్ గురించి మాట్లాడడం నేర్చుకోలేదు. అది ప్రాబ్లం. ఇది ఇట్లా పనుంచో ఉంది పాస్టర్, ఇది ఎవ్వరు ఇప్పుడు వరకు స్వస్థపరచబడలేదు పాస్టర్, నాకు తెలియదు పాస్టర్. మళ్ళీ మీరే ఫస్ట్ స్వస్థపరచబడండి దాంట్లో. మే యూ బి ద ఫస్ట్ పర్సన్ టు బి హీల్డ్ ఆఫ్ దిస్ సిక్నెస్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా ఇన్ జీసస్ నేమ్. దేవుని సాధ్యము. అయ్యో అక్కడ ఒక ల్యాండ్ ఉంది, మా ఇల్లు ఉంది, ఇల్లు అమ్మబడట్లేదు, ఎవరో చేతబడి చేస్తున్నారు. అవుతుందా? పని చేస్తుందా? చెప్పండి పని చేస్తుందా? పని చేయదు. అంత నమ్మాలా? పాస్టర్ గారు అక్కడ ఊర్లో సర్పంచ్ వాళ్ళు మా మీద అంతా చేతబడి చేస్తున్నారు పాస్టర్, రాత్రంతా కళ్ళలు వస్తున్నాయి పాస్టర్, బాసాన్లు అంతా పడిపోతున్నాయి పాస్టర్ ఏం చేయాలంటే ఏముంది మీ పైన? చెప్పండి, ఏముంది? వినిపించట్లేదు, కన్విన్స్ కావట్లేదు మీరు. కమాన్, మీకు ఏం అలవాటు అయిపోయింది చాలా మందికి, యు ఆర్ కర్స్డ్ అంటే దట్ ఈస్ కరెక్ట్. నో, యు ఆర్ బ్లెస్డ్. సో స్టార్ట్ స్పీకింగ్ యువర్ ఆన్సర్స్. దిస్ ఇస్ ది ఆన్సర్. పొద్దున్న లేవగానే ఐఎమ్ బ్లెస్డ్. ఇంట్లో కై అంటున్నా ఐఎమ్ బ్లెస్డ్ అనండి, ఐఎమ్ ఫేవర్డ్ అనాలా. వేరెవర్ యు ఆర్ బ్లెస్డ్. ఆమేన్. ప్రావర్బ్స్ 18:21 అండ్ వి క్లోజ్. మీ పిల్లల్ని ఎలా ఆస్వాదిస్తారండి? చెప్పండి, మాటలతో చెప్పండి. సిక్నెస్ ని ఎలా, ఇఫ్ దే ఆర్ సిక్, హౌ డు యు బ్లెస్ ఫర్ విత్ గుడ్ హెల్త్? విత్ మౌత్. చెప్పండి. ప్రేయర్ చేస్తాం ఫస్ట్. ప్రేయర్ కదమ్మా, నోరు విప్పు చెప్పండి, మాట్లాడండి. ఐఎమ్ బ్లెస్డ్, బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు అబ్రహాంతో, ఓకే, ఆదాము పుట్టంగానే, ఆదాముని దేవుడు సృష్టించగానే ప్రేయర్ చేశాడా, బ్లెస్ చేశాడా? బ్లెస్ చేశాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మేము ఆదాముని ఈ భూమికి సమర్పిస్తున్నాము, అందరూ ఆమేన్ అని అనుందా? లేదు. ఏమనుంది? ఈ బ్లెస్ దెమ్. స్పీకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్పీక్ టు యువర్ చిల్డ్రన్, బ్లెస్ యువర్ చిల్డ్రన్. కోతి వీడు మారడు, మీరు చెప్తున్నారు కదా, లేనిది మీరు సృష్టిస్తున్నారు మీ మాటలతో. బింగ్ వెరీ, బికాస్ బైబిల్ చెప్పింది అవుతుంది, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ అని చెప్పండి. పవర్ ఉంది, పవర్. నేను ఒక మాట వాట్ యు ఆర్ టుడే ఈజ్ వాట్ యు స్పోక్ యెస్టర్డే. వాట్ యు విల్ బి టుమారో ఈజ్ వాట్ యు స్పీక్ టుడే. What are you speaking about your situation? Think about it. Are you cursed? No. శపించబడ్డారా? No. గట్టిగా చెప్పండి. No. నా వెనకాల ఈ మాట చెప్పండి. I am blessed. I am blessed and highly favored.
Favor surrounds me like a shield. Like a shield. I have opportunities coming to me, looking for me. Money comes to me. Business comes to me. Houses come to me. In Jesus' name. Amen. A blessed. A blessing నిలబడండి. శపించబడిన వాళ్ళు కానే కారు మీరు. You can never be cursed because you are. So ప్రతిరోజు ఈ వచనం చూపియండి. Let's read Genesis chapter 1. ఆదికాండము మొదటి Sorry. Ephesians 1:3. ఎఫెసీయులు 1:3. సో ఇప్పటి నుంచి ఒక 1 month ఎఫిషియన్స్ చాప్టర్ 1 verse 3 టాబ్లెట్ లాగా వాడాలా. మాత్రలు 3 సార్లు అన్నా 4 సార్లు అన్నా 10 సార్లు అన్నా రోజుకి ఏం చెప్పాలండి? చదవండి అందరం. 1 2 3 లెట్స్ రీడ్ వాట్స్ ఆన్ ద స్క్రీన్. లుక్ హియర్, లెట్స్ రీడ్. 1 2 3 రీడ్. Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in the heavenly places in Christ. సో దేవుడు మనల్ని ఆల్రెడీ బ్లెస్ చేశాడు. ఇదే వచనం. మీ స్టేటస్ ఇదే ఉండనియండి, మీరు మాటలు అదే మాట్లాడాలా, దినం రాత్రి ఇదే. ఆల్రెడీ యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. యు ఆర్ నాట్ కర్స్డ్. మీరు శపించబడిన వాళ్ళు కానే కాదు. యు ఆర్ బ్లెస్డ్. యు ఆర్ బ్లెస్డ్. మీరు కర్స్డ్ నేను శపించబడ్డాను, నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు, నీకు పిల్లలు పుట్టరు అని మీ అత్త మేము శపించిన, మీరు అది నమ్మితే మీకు అవుతుంది. కానీ మీరు ఏం నమ్ముతున్నారు? ద బ్లెస్సింగ్. శాపం పనిచేస్తుందా? పనిచేయదు. కానీ ఈ రోజులు ఎందుకు పనిచేసింది పాస్టర్ అంటే వాక్యపు జ్ఞానము లేదు కాబట్టి పనిచేసింది. ఫ్రూట్ఫుల్నెస్ అని చెప్పండి. అంటే పిల్లలు పుట్టడము బ్లెస్సింగా? చెప్పండి. ఆ బ్లెస్సింగ్ మీ పైన ఉందా? న్యాచురల్గానే మీకు పిల్లలు పుట్టును కాక వినిపిస్తలేదు. IVF వెళ్ళాలా ఫస్ట్. హ్యావ్ టు బికమ్ బ్లెస్సింగ్ కాన్షియస్. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ఫేవర్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ బ్లెస్డ్. మైండ్లో యు ఆర్ కర్స్డ్ అంటే నో ఐ యామ్. ఇదే మాట మీ నోటి నుంచి రావును గాక. ఎవరు ఫోర్స్ చేయట్లేదండి. మీరు పలుకుతే అది మీ జీవితంలో, మీరు పలుకుతే మీ జీవితంలో. ఓకే, లెట్స్ గో టు Proverbs chapter 12. ఈ వచనంతో ముగించుకుందామండి. సామెతలు 12వ అధ్యాయం. హల్లెలూయా. Let me just Proverbs chapter okay verse 20 చూద్దాం బ్రదర్. Proverbs 18 వెళ్ళండి. verse 20. Proverbs 18:20. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. చూసారా? The Bible says a man's stomach shall be satisfied from the fruit of his mouth, from the produce of his lips he shall be filled. Can we have the Passion Translation? మొత్తం రీడ్ చేయండి బ్రదర్. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. Let's read in the Passion Translation. అందుకే మాటలు చాలా జాగ్రత్త అమ్మా. Amen. Okay, let's Passion Translation. Is there a Passion Translation? Proverbs 18:20. Let's wait. I think I can. Okay. Sharing words of wisdom is satisfying to your inner being. It encourages to know that you have changed someone else's life. See, you have changed someone else's life by your words. సో ఇక్కడ ప్రేయర్ చేశాం మీకోసము. చర్చ్లో వాక్యాలు విడుదలైంది. అప్పుడు ఇంటికి పోయి ఏం చెప్పాలా? ఐ యామ్. మాటలు విడుదలైనవి నా జీవితంలో నెరవేర్చబడను గాక. నెరవేర్చబడినందుకు స్తోత్రం ప్రభు.
మీరు ఎన్ని రోజులైతే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్నారు అన్ని రోజులు స్వస్థతను అనుభవించరు. దేవుడు స్వస్థపరిచేశాడు అంటే అప్పుడు మీరు స్వస్థతను అనుభవిస్తారు. దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు అంటే అర్థం ఏంటి? బ్లెస్ చేయలేదు, ఫ్యూచర్లో ఎప్పుడో దేవుడు బ్లెస్ చేస్తాడు. కానీ దేవుడు ఆల్రెడీ మనలను live from the blessed. Don't pray for the blessing. You're already blessed. ఎవరైనా వచ్చారనుకోండి, ప్రేయర్ చేయండి, నన్ను బ్లెస్ చేయండి అంటే ఏం చెప్పాలా? ఐఎమ్ ఆల్రెడీ, యు ఆర్ ఆల్రెడీ. బ్లెస్సింగ్ ఉంటే అనారోగ్యం ఉంటుందా? ఉంటే ఏం చేయాలా? మాట్లాడాలా. అనారోగ్యం, ఐఎమ్ బ్లెస్డ్, నా మీద శాపాలు లేవు, సో నువ్వు నా జీవితంలో ఉండడానికి వీలు లేదు. సింపుల్. పిల్లలు పుట్టట్లేదు, ఏం చెప్పాలా? వీఆర్ బ్లెస్డ్, సో వీఆర్ ఫ్రూట్ఫుల్. సో బేరన్నెస్, గొడ్రాలతనం ఉండడానికి వీలు. సో బీ కాన్ఫిడెంట్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆమేన్. క్యాన్ సంబడి లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్? మీరు కుడి చేయి ఎత్తి చెప్పండి, నేను ఆశీర్వదింపబడ్డాను. నా జీవితంలో ధర్మశాస్త్రపు శాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. I am blessed. I am blessed. దేవుడి నన్ను దీవించాడు. ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా కొట్టివేయలేరు. నేను ఆస్వాదింపబడ్డాను. దేవుని అభిషేకం నా పైన ఉన్నది. నేను చేసే ప్రతి పనిలో అది ఆస్వాదింపబడను గాక. నా బిజినెస్ ఆస్వాదింపబడింది, నా కుటుంబం ఆస్వాదింపబడింది, నా సంఘం ఆస్వాదింపబడింది, నా ఐశ్వర్యం ఆస్వాదింపబడినది, నా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆస్వాదింపబడినది, నా గవర్నమెంట్ ఉద్యోగం ఆస్వాదింపబడినది. నేను ఆస్వాదింపబడ్డాను. నేను ఆస్వాదింపబడ్డాను. ఏ శాపము కూడా నా జీవితంలో పని చేయదు. యేసు నామములో ఆమేన్.